ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇంత పెద్ద పార్సిల్లో ఏముంటుందబ్బా? ఏంటి రుద్రాణి, ఏంటది? మీకేనండి పార్సిల్ వచ్చింది. పార్సిలా? ఎవరు పంపించారు? ఎక్కడా రాయలేదండి. ఎవరై ఉంటారు? ఏది లైవ్? మీనాక్షి గారు, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరు పంపించారో తెలియదు కదా. అందులో బాంబుంటే? ఎంతైనా పోలీసు అనిపించుకున్నావు రుద్రాణి. పోలీసా? అంటే నేను పోలీస్నా? ఏసీపీనా డీసీపీనా? అలాంటిదే ఏదో ఒకట్లే. అది ఇలా ఇవ్వండి. ఏంటో ఇది? భరత్ ఫోటోలా ఉందే. ఇలా రాశారేంటి? చిచ్చి, ఇదెవరి పని అయి ఉంటుంది? ఇంకెవరి పనండి? ఇది ఖచ్చితంగా విజయేంద్రవర్మ పనే అయ్యుంటుంది. అతనికి తప్ప ఇంకెవరికి భరత్ అంటే పగ ద్వేషం లేవు. ఇది ఖచ్చితంగా అతని పనే. ఆ రోజు కూడా ఇలాగే లెటర్ ఇచ్చి నీ భరత్ని చంపేస్తాను, ఎలా కాపాడుకుంటావో చూస్తాను అన్నాడు. ఇప్పుడు ఇలా పంపించాడు. అతన్ని ఊరికే వదిలిపెట్టకూడదండి. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తాడు? నేను వెళ్లి వాడి సంగతి తేల్చుకుంటాను. భరత్ జోలికి రాకుండా వాడికి సరైన గుణపాఠం నేను నేర్పిస్తాను. ఆగు రుద్రాణి, నన్ను ఆపకండి మేడం. ఆ విజయేంద్రవర్మని ఊరికే వదిలిపెట్టను. వాడు అంతు చూస్తాను. మొన్న కూడా మనుషుల్ని పెట్టి అటాక్ చేయించాడు. వాడినిలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు ఆ రాతలు నిజమవుతాయి. రుద్రాణి ఆగు. వాడి సంగతి తేల్చుకోవాల్సింది నువ్వు కాదు, నేను. ఇప్పటికే వాడి వల్ల నువ్వు చాలా దెబ్బలు తిన్నావు. నిన్నింకా కష్టపెట్టలేను. ఆ వర్మ సంగతి నేను తేల్చుకుంటాను. నా కొడుకు జోలికి రాకుండా నేనే ఆపుతాను. మీరా? మీ వల్ల కాదండి. కన్నబిడ్డ జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు. ఇప్పటిదాకా తలంచుకొని పోతూ ఉంటే అది నా చేతి కానితనం అనుకుంటున్నాడు. భరత్ విషయంలో నేనెంత దూరం వెళ్తానో తెలియాలి. మీనాక్షి గారు, మీతో పాటు నేను వస్తాను. నువ్వెందుకు రుద్రాణి? లేదండి, మిమ్మల్ని ఒక్కళ్లే పంపించలేను. నేను కూడా మీకు తోడుగా వస్తాను. సరే పద. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు, వెను చూడక ఉరికే కథలు. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
జతకో జడకో సాగనంపక ఉంటుందా? కౌశిక్, ఏంట్రా ఇది? ఏడోకరా, ఊరుకో. కౌశిక్, కమాన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలారా, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా వల్ల కావడం లేదురా. అసలు 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 నేను ఏం పాపం చేశానురా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎంత పెద్ద ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టినా ఎవరికి చిన్న అపకారం కూడా చేసింది లేదు. కానీ ఆ దేవుడు నాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించాడు? నా భార్య బిడ్డలు నా కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోతుంటే ఏమీ చేయలేకపోయాను. చిన్న పిల్లరా, పుట్టి సంవత్సరం అయిందంతే. అంతలోనే 100 ఏళ్ళు నిండిపోయాయిరా. ఊరుకో కౌశిక్, ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు. ఇక్కడెవ్వరం శాశ్వతం కాదు. కూల్, ఒకరి తర్వాత ఒకరు, అంతే. కూల్ రా. రే, వాటర్ తాగు. ఏడవకురా, తాగు. నా భార్య బిడ్డల్ని తీసుకురమ్మని మా అమ్మ అడుగుతుంటే నేనేం చెప్పాలరా? నేను నిజం చెప్తే మా అమ్మ తట్టుకుంటుందా? నువ్వు చెప్పురా. చూసావుగా మా నాన్న ఎంత దర్జాగా చెప్పాడో. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా, కనీసం ఇప్పుడైనా తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలరా? అసలు ఇదంతా జరిగింది నీ వల్లే నాన్న అని గొంతెత్తి అరవాలనిపిస్తుంది. కానీ ఆయన ముందు నోరెత్తే ధైర్యం లేక పారిపోయాను. జన్మలో మళ్ళీ ఇటువైపు రాకూడదనుకున్నాను. కానీ బిడ్డ దూరమైతే కన్నవాళ్లు పడే బాధ ఎలా ఉంటుందో అనుభవించాను కాబట్టే మళ్ళీ వచ్చాను. కానీ ఇప్పుడు నా భార్య బిడ్డల్ని తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? కార్తీరా, ఇంటికి వెళ్ళిపోదాం. రే, వెళ్ళి ఏం చేస్తావు? నిజం చెప్తాను. నా భార్య బిడ్డలు లేరు, మీరు చేసిన నేరాలకి ఆ ఉసురు తగిలి వాళ్ళు చనిపోయారు అని చెప్తాను. రే కౌశిక్, ఆగరా, ఆవేశపడకు. ఇంకా అంతకంటే ఏం చేయాలరా? ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలియాల్సిందే కదా. కానీ నిజం తెలిస్తే మీ అమ్మగారు ప్రాణాలతో ఉంటారా? ఖచ్చితంగా ఉండదు. జరిగింది చెప్తే ఆవిడ గుండె ఆగిపోతుంది. నా కడుపున పుట్టినందుకు నా బిడ్డ పోయింది. నన్ను చేసుకున్నందుకు నా భార్య పోయింది. నన్ను కన్నందుకు మా అమ్మ. కౌశిక్, నీ భార్య బిడ్డలు చనిపోవడానికి నువ్వు కారణం కాదు. దట్స్ అన్ యాక్సిడెంట్. కానీ తెలిసి తెలిసి మీ అమ్మగారికి నిజం చెప్పి ఆవిడ ప్రాణాలు తీస్తావా? రే, అది మర్డర్తో సమానం రా. నిజమేరా, కానీ ఏం చేయను? లేని భార్య బిడ్డల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? తీసుకుని వచ్చి చూపిస్తే మీ అమ్మ నాన్నలు నమ్ముతారా? ఏమంటున్నావు? అవునరా, నీ భార్య బిడ్డల్ని తీసుకొని వద్దాం. మీ అమ్మ ప్రాణాలు నిలబెట్టేందుకు ఎవరో ఒక తల్లి బిడ్డని తీసుకుపోయి మీ అమ్మగారి ముందు నిలబెడదాం. ఆవిడ ప్రాణం నిలబడుతుంది. ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. మీ అమ్మగారు పూర్తిగా కోలుకున్నాక అప్పటి పరిస్థితుల్ని బట్టి నిజం చెప్పడమో వద్దో అప్పుడు ఆలోచిద్దాంరా. ఏమంటావు? ఇది చాలా ప్రాబ్లం అవుతుందిరా. నిజం తెలిస్తే మా నాన్న ఊరుకోడు. నాతో పాటు ఆ వచ్చిన వాళ్ళని కూడా నరికేస్తాడు. ఆయన దేన్నైనా సహిస్తాడేమో గాని మోసం చేస్తే క్షమించడు. నిజం తెలిస్తే ప్రాబ్లం, నిజం తెలియకపోతే మీ అమ్మగారు బతుకుతారు కదరా. ఇది చాలా రిస్క్ భరత్. రే, మీ అమ్మ కోసం రిస్క్ చేయడంలో తప్పలేదురా. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మీ అమ్మ కోసమే కదా. మరి ఆవిడని అలా వదిలేసి వెళ్ళిపోతావా? కానీ మా నాన్నని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. ఆయన గురించి నీకు తెలీదు. ఆయన కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. కౌశిక్, డోంట్ వరీ, అంతా మంచి జరుగుతుంది. నువ్వు ముందు కారెక్కు. కమాన్ కౌశిక్, వెళ్ళు, కారెక్కు.
నేనెందుకు వాడిని వదిలేస్తాను నిర్మల? ఆ భరత్ గాడికి స్పాట్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు చేస్తూనే ఉన్నావు, వాడు తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఎంతకాలం నేను ఎదురు చూడాలి? నా కొడుకు అక్కడ నరకం అనుభవిస్తున్నాడయ్యా. కానీ ఆ భరత్ గాడు మాత్రం సంతోషంగా తిరుగుతున్నాడు. వాడు అదృష్టం అలా ఉంది. మొన్న దొరికేశాడనుకునే లోపు ఎవడో వచ్చి అడ్డుపడ్డాడు. వాడి చావుకి డేట్ ఫిక్స్ చేసి ఈసారి వాడి కన్నతల్లికే పంపించాను. విజయేంద్ర వర్మ, విజయేంద్ర వర్మ, విజయేంద్ర వర్మ, విజయేంద్ర వర్మ. రే, నా కొడుకు ఫోటో మీద మరణం ఎప్పుడో రాసి పంపిస్తావా? నీకెంత ధైర్యం? ధైర్యం ఉంది కాబట్టే రాసి పంపించాను. ముందు ఎవరికి చెప్పకుండానే లేపేద్దాం అనుకున్నాను. కానీ నీ కొడుకులా నమ్మించి మోసం చేసేవాడికి నాకు తేడా ఏముంటుంది? అందుకే చెప్పి మరీ వాడిని లేపేద్దాం అనుకున్నాను. అందుకే ఆ ఫోటో పంపించాను. నేను ఖచ్చితంగా అనుకున్న డేట్ కల్లా నీ కొడుకుని లేపేస్తాను. రేయ్, 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 రేయ్. నా కొడుకు ఏదైనా జరిగిందంటే నిన్ను ప్రాణాలతో వదలను. వాడు నా ప్రాణం. వాడి జోలికొస్తే ముందు నిన్ను నేను చంపేస్తాను. నా ఇంటికే వచ్చి నా షర్టు పట్టుకునేంత ధైర్యం ఉందా? నీ కొడుకు కంటే ముందు నీ ప్రాణం తీస్తాను. విజేంద్ర వర్మ, ఆవిడ ఒంటి మీద చెయ్యి పడిందో బుల్లెట్స్ నీకు నీ పెళ్ళానికి ఒకేసారి దిగుతాయి. చెయ్యి దించు. మీనాక్షి గారు, మీరు ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. ఎదురు తిరిగినా మీ జోలికొచ్చినా పుచ్చ పగిలిపోతుంది. ఎందుకురా నా కొడుకు మీద అంత పగ నీకు? నీ కొడుక్కి శిక్ష వేయించాడనా? వాడు తప్పు చేస్తేనే కదా శిక్ష వేయించాడు. ఏ, నీ కొడుకేమైనా మహాత్ముడా? ఒక ఆడపిల్లని పొట్టన పెట్టుకున్న హంతకుడు. నీ కొడుకంటే నీకు ఎంత ప్రేమ ఉందో మాకు మా కొడుకంటే అంతే ప్రేమ ఉంటుంది. వాణ్ణి కాపాడుతానని నమ్మించి డబ్బులు తీసుకుని నమ్మించి మోసం చేశాడు నీ కొడుకు. అదే తప్పు కదా? మీరిచ్చే డబ్బులకి ఆశపడి భరత్ ఆ కేసు ఒప్పుకోలేదు. అబద్ధాలు చెప్పి నీ కొడుకు మంచోడని నమ్మించి మోసం చేశాడు. ఆ మోసం తెలుసుకున్నాడు కాబట్టి భరత్ న్యాయాన్ని గెలిపించాడు. చూడండి, నా కొడుకు నా ప్రాణం. వాడికి ఏదైనా జరిగింది అంటే ఎవ్వరిని ప్రాణాలతో వదలను. వాడి కోసం ఏళ్లకు ఏళ్లు దూరంగా బ్రతికాను. ఇప్పుడే నా కొడుకు కోడలతో కలిసి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నా కొడుకు, కోడలు, నా మనవరాలు వీళ్లే నా లోకం. వాళ్ళ జోలికొస్తే నీ భర్త నా కొడుకు ప్రాణాలు తీయడం కాదు, నేనే నీ మొగుడిని చంపి జైలుకెళ్తాను. నా కొడుకు జీవితం బాగుండాలని 30 ఏళ్లు అజ్ఞాతవాసం చేశాను. ఇప్పుడు వాడి ప్రాణం నిలబెట్టడం కోసం జీవితాంతం జైల్లో బ్రతకటం నాకు పెద్ద కష్టమేమీ కాదు. గుర్తుంచుకోండి. రా రుద్రాణి. డాక్టర్, సిస్టర్, ఆక్సిజన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఫైల్ తీసుకో. సిస్టర్, ఆ ఇంజెక్షన్ ఇవ్వండి.
ఇవ్వండి, హ్యాండ్కి ఇవ్వండి. రేయ్, అయ్యా, వాళ్ళు మన ఊరికి మారు వేషంలో వచ్చుండారని తెలుసుండాది. ఊళ్ళో అందరినీ ఒక కన్నేసుండమని చెప్పు. కొత్తోళ్ళు ఎవరొచ్చినా కనిపెట్టుకుని ఉండమని చెప్పు. అట్నే అయ్యా. సార్, ఏంది డాక్టరో, మా అమ్మికి ఎట్టుండాది? ఆ పొద్దనంగా కళ్ళు తెరిచినాది, మళ్ళా మాట లేదు పలుకు లేదు. ఏమైతుండదప్పా? సార్ అది పరిస్థితి కొంచెం మెరుగయ్యేంత వరకైనా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళడం బెటర్ సార్. అక్కడైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు, ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఒక్క 4-5 రోజుల్లో సెట్ అయిపోతుంది సార్. అట్ట కుదరదప్పా. అదేంటి సార్? చెప్తున్నా కదా, ఊరి దాటితే పగోళ్ళు దాడి చేసేదానికి సిద్ధంగా ఉండారప్పా. మేమైతే భయపడేదేలే, కానీ ఆ యమ్మిని కార్ల పెట్టుకొని ఆ నాయాళ్లతో గొడవపడు బాగోదప్పా. అందుకే కదా ఈ ఇంటిని ఆసుపత్రి చేసుండా. సార్ పోనీ స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపిద్దాం సార్. కాకపోతే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి సార్. ఎంత అవుతుంది? సార్ అది ఆయన బాగా కాస్ట్లీ డాక్టర్ సార్. ఆయన ఫీజు గంటకి ఎంత ఉంటుంది. అలాంటి మనిషి ఇక్కడికి రావడమే కష్టం. ఎంత అవుతుందో చెప్పు డాక్టరో. సార్ అది ఎంత లేదనుకున్నా ఓ 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్. 10 లక్షలా? కావాలంటే మనం డిస్కౌంట్ అడుగుదాం సార్. 10 కాదు, 30 లక్షలు ఇస్తా. కానీ నా పెన్లాన్ని లేచి నిలబెట్టాలా. ఆయనతో అవుతుందా? అది ట్రై చేస్తాను సార్. ఏందప్పా, మోసం చేయాలని చూస్తున్నావా? అయ్యో అదేం లేదు సార్. నాకు దుడ్లు ముఖ్యం కాదప్పా, మాటే ముఖ్యం. మాట కోసం పానం ఇచ్చుడు, మాట తప్పితే పానం తీసుడు, ఈ రెండే నాకు తెలుసప్పా. నేను దేన్నైనా భరిస్తా, కానీ ఎవడైనా మోసం చేసిందని తెలిసినాదో ఆడి పీక గొరికేదాకా నా రక్తం మరుగుతుంటదప్ప. రైడు అయ్యా, ఈ డాక్టర్కి ఆ దుడ్లిచ్చి పంపించు. ఆయనకు కావలసిన వాళ్ళని పిలిపించుకోమని చెప్పు. అట్నే అయ్యా. ఏంటయ్యా ఇది? స్పెషలిస్ట్ని పిలిపిస్తానంటే అలా వార్నింగ్ ఇస్తారేంటి? మా పెద్దయ్య అంతేనప్పా, మోసం చేస్తే తట్టుకోలేడు. అది ఎవరైనా అంతే. చివరికి కన్న కొడుకైనా ఆయన్ని మోసం చేసిండని తెలిస్తే ఊరుకోడు. వామ్మో, ఇలా అయితే ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? ప్రాణం నిలబెట్టాలని మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ ఏదైనా తేడా వస్తే మేమేం కావాలి? నువ్వు చేసే పనిలో మోసం లేనంత వరకు నువ్వు భయపడాల్సిన పని లేదప్పా. రా, నువ్వు అడిగిన దుడ్లిస్తా. మీరు డబ్బుల గురించి ఏం ఆలోచించొద్దు, ఎంతైనా ఇద్దాం. మా వాడి ఫోటో పంపించాను కదా, వాడికి తగ్గట్టు ఉండాలి. చూడగానే మంచి జంట అనిపించేలా ఉండాలి. బేబీ కూడా చాలా క్యూట్గా ఉండాలి. ఓకే, వీలైనంత ఫాస్ట్గా చెప్పండి. థ్యాంక్ యూ. ఓ, మీ అమ్మగారి ఫోటోలు చూస్తున్నావా? అమ్మంటే నాకు చాలా ప్రాణం రా. చుట్టూ కత్తులు, బాంబులు, రక్తం, వీటి మధ్యన ప్రశాంతంగా బ్రతికానంటే అది అమ్మ వల్లేరా. అందర్నీ వదిలేసి వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డాను. ఎలా వెళ్ళాలా అని ఆలోచించాను, కానీ అమ్మే నాకు ధైర్యం చెప్పింది. నా మనసుకి ఏది నచ్చితే అది చెయ్యమంది. ఇప్పుడు అమ్మ అలా చావు బ్రతుకుల మధ్య ఉంటే... డోంట్ వరీ కౌశిక్, మీ అమ్మగారికి ఏం కాదు. నేను మాటిస్తున్నాను, మీ అమ్మగారికి నా ప్రాణం అడ్డేస్తాను, సరేనా? కౌశిక్, మీ అమ్మగారు మానసిక వ్యధతో అలా అయిపోయారే తప్ప మరో ప్రాబ్లం ఏం లేదు. చూసావుగా, నువ్వు రాగానే ఎలా లేచారో అలాగే నీ భార్య బిడ్డ అని ఎవరైనా తీసుకొచ్చి చూపించావంటే వెంటనే లేస్తారు. ఇదంతా జరిగే పనేనా?
ఇలా మోసం చేయడం తప్పు కదరా. తప్పు కాదురా. దాన మాన ప్రాణాల్ని కాపాడడానికి అబద్ధం ఆడడంలో తప్పు లేదని శాస్త్రాలే పురాణాలే చెప్పాయి. అమ్మని మించిన దైవం లేదంటారు. ఆ అమ్మ కోసం ఏం చేసినా తప్పులేదు. ఏమోరా, నాకు భయంగా ఉంది. కౌశిక్, నీలాగే నాకు మా అమ్మ అంటే ప్రాణంరా. మా భానుమతి అమ్మ కూడా మీ అమ్మగారిలాగే ఆఖరి క్షణంలో నన్ను చూడాలని ఎదురు చూసింది. కానీ నా దురదృష్టం కొద్దీ మా అమ్మ ఆఖరి చూపులు కూడా దక్కలేదు. ఆ రోజు నేను నేరుగా కనిపించుండుంటే అమ్మ బతికేదిరా. కానీ ఆ దేవుడు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అలా డెత్ బెడ్ మీద మీ అమ్మని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొచ్చింది. అందుకే ఆవిడ్ని మామూలుగా చూడాలనిపించి ఈ రిస్క్ తీసుకుంటున్నాను. ఏం కాదురా, నేను చెప్తున్నానుగా, మొత్తం నేను నడిపిస్తాను. యూ డోంట్ వరీ. ఏంద్రా నువ్వు చెప్పేది? నా కొడుకు మీద దాడి చేసినారా? అవునయ్యా, ఆ టైంకి నేను ఆడనే ఉన్నాను కాబట్టి చిన్నయ్యని కాపాడుకున్నా. లేదంటే నా కొడుకు మీదనే దాడి చేసినారంటే వాళ్ళకి గుండె ధైర్యం పెరిగినది రాయుడు. ఆ ధైర్యాన్ని చంపాలా? ఆ దినం నా కొడుకుని చంపాలని చూసిందెవడో నాకు తెలియాలా? మనుషుల్ని పంపించినోడెవడో నాకు తెలియాలా? ఆ పనిలోనే ఉన్నారు పెద్దయ్య. ఇది ఖచ్చితంగా పెద్దపల్లి వాళ్ళ పనే అయి ఉంటది. రేయ్, వాళ్ళని ఆళ్ల ఊర్లోనే పాతి పెట్టాలా? ఉరికించి ఉరికించి మరి వేసేయాలా? అయ్యా వీరభద్ర, ఓ పాలిటారా? కడ్డు తేలేస్తా ఉండదురా, బిల్లు రారా? పాపని ఎత్తుకుని ఎండలో ఎంతసేపు నిలబడతారు? రండి, నేను డ్రాప్ చేస్తాను. పాపని ఇలా ఎండలో ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. రే బండాపో, రే కౌశిక్ బాబురా. ప్లీజ్ కమ్. చిన్నయ్య ఆడికి రాకుండా పెండ్లం బిడ్డలతో రెస్టారెంట్కి వచ్చుండాడయ్యా. ఆణ్ణి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా నా కోడలు నా మనవరాలు ఈడుండాలా? అట్నే అయ్యా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.